పునశ్చరణ చేసుకోవడం కూడా అవసరం అనిపిస్తుంది. మన సొంత వాళ్ళు, మనల్ని తెలిసిన వాళ్ళు, స్నేహితులు, దగ్గరలో చూసిన వాళ్ళు అర్థం చేయించడానికి ఒకటే కాదు, ఈ సమస్యలు పడుతున్న సమస్యలు ఆడవాళ్ళకు కానీ స్త్రీలకు కానీ వచ్చిన సమస్యల్ని ప్రభుత్వాల దృష్టికి, సమాజం దృష్టికి, మీడియా దృష్టికి తీసుకెళ్లేటప్పుడు కూడా జస్టిస్ చేయించాలి అనే ఉద్దేశంతో తీసుకెళ్లేటప్పుడు కూడా ఎన్నో రకాలైన అవమానాలకు గురవుతాం. చాలా చిన్న చిన్న ఆఫీసులు ఎదుట పడిగాపులు గాయాల్సి వస్తుంది. చాలా చిన్న విషయానికి కూడా గంటల తరబడి వెయిట్ చేయిస్తారు. అలాగే ఇందాక పిల్లల బాల్య వివాహాల గురించి మాట్లాడు. బాల్య వివాహాలు మాన్పించాలని కమ్యూనిటీల్లో పనిచేసేటప్పుడు కూడా ఎన్నో అవహేళనలకు, దాడులకు కూడా గురి కావాల్సి వస్తుంది. ఎంఈఎఫ్ వాళ్ళు ఇక్కడే వెంకటరెడ్డి గారు కూర్చున్నారు, వారికి ఉన్న అనుభవాలు ఎన్నో. అలాగే చిన్న సంస్థలైనా, పెద్ద సంస్థలైనా, మిడిల్ సైజ్ సంస్థలైనా సామాజిక రుగ్మతల్ని అడ్రస్ చేసేటప్పుడు కమ్యూనిటీస్లో కూడా మనం ఎవరి మంచి కోసం అయితే పనిచేస్తున్నాం అనుకుంటున్నామో ఆ కమ్యూనిటీస్ని ఎడ్యుకేట్ చేసే క్రమంలో కూడా ఎన్నో ఇబ్బందులకు గురవ్వాల్సి వస్తుంది. కొన్నిసార్లు దాడులకు కూడా గురవ్వాల్సి వస్తుంది. ఒకనొక స్థాయిలో, ఒకనొక కేసులో అయితే ప్రాణాలు అరచేతిలో పట్టుకొని పరిగెత్తి బయటికి రావాల్సిన అవసరం పడింది ఒక చైల్డ్ మ్యారేజ్ని ఆపే క్రమంలో. అట్లాంటి కొన్ని వందలు వేలు చూస్తుంటారు అందరి అనుభవాల్ని దగ్గర చేస్తే. ఝాన్సీ అన్నట్లు కళ్ళనీళ్ళు పెట్టుకునే పరిస్థితులు అనేకాలు వస్తాయి. కళ్ళనీళ్ళు పెట్టుకున్నా కూడా కన్నీళ్ళు అందరికీ అర్థం కావు. అది ఎదుర్కొంటున్న వాళ్ళకి మాత్రమే అర్థమయ్యే కళ్ళనీళ్ళు కూడా ఉంటాయి. దుఃఖం ఉంటుంది, వేదన ఉంటుంది. ఈ పిల్లకి ఈ టైంలో నేను అందించాల్సిన సహాయం లేదా న్యాయం నేను అందించలేకపోయానే అనే ఒక దిగులుతో మనసంతా కుంచుకుపోతూ ఉంటుంది. ఒక పక్కన స్టేట్